బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. గాలి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు 127(4), 127(6), 103(1), 238 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారికంగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం విజయవాడ రానున్నారు. ఆయన తొలుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబులను కలవనున్నారు. వారితో చర్చించాక కృష్ణలంక స్టేషన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. మరింత ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మనకు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలోని రాజా సాయి కృష్ణ అనేటువంటి యువకుడి అదృష్టం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చర్చాంశంగా మారింది. గత నెల నుంచి కూడా సాయి కృష్ణ కనిపించకుండా పోవడమే కాకుండా దీనికి సంబంధించి లాకప్ డెత్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం మిన్నండుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న సాయంత్రం కృష్ణలంకలో ఉన్నటువంటి గాదా శివసాయి కృష్ణ సంబంధించినటువంటి ఇంటికి వెళ్లి ఆమె తల్లిని పరామర్శించి అనంతరం ఆ మీడియాతో కూడా మాట్లాడారు. దాదాపుగా కూడా సాయి కృష్ణను పోలీసులే కావాలని చిత్రహింసలకు గురి చేసి చంపేశారంటూ కూడా అతని తల్లి అయితే మాత్రం ఆరోపిస్తా ఉంది. ఆరోపించడమే కాకుండా తన కొడుకు ఎక్కడున్నాడో తనకు ఆచూకీ చెప్పాలని చెప్పి కూడా ఆమె తల్లి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కృష్ణలంక సిఐగా పనిచేస్తున్నటువంటి సిఐ నాగరాజు పాత్ర ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే మాత్రం తెలియవచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న ఉదయం కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా కూర్చొని ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం మాట్లాడడమే కాకుండా ఇప్పటికే కూడా న్యాయస్థానాన్ని ఇప్పటికే సాయి కృష్ణ తల్లి కూడా ఈ యొక్క అంశంపై అయితే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా సాయి కృష్ణ ఎక్కడున్నాడో అయితే మాత్రం తెలియజేయాలని చెప్పింది. మరి ఈ నెల 29 వరకు కూడా ఈ కేసుని వాయిదా వేసింది. ఈ లోపు సాయి కృష్ణను కూడా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని చెప్పి కూడా ఇప్పటికైతే మాత్రం న్యాయస్థానం ఆదేశించడంతో అసలు ఈ యొక్క అదృశ్యం వెనుక ఉన్నటువంటి కారణాలు మొత్తాన్ని కూడా ఇప్పటికే అయితే మాత్రం తెలియజేయాలని చెప్పి స్పష్టం చేసింది. మరి న్యాయస్థానం కీలక పరిణామం అంటే కీలక నిర్ణయం కూడా తెలియజేసింది. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సిఐ నాగరాజు ఏదైతే ఉన్నారో ఈ యొక్క కేసును కూడా రాజకీయంగా చేసి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా సాయి కృష్ణను ఇబ్బంది పెట్టి చేశాడు అంటే ఏదైనా చేశారు, లాకప్ డెత్ చేశారనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం స్పష్టంగా కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా సిఐ నాగరాజును విఆర్కు పంపిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా మురళీకృష్ణ అనేటువంటి మరొక సిఐని కూడా తీసుకురావడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం జరిగినటువంటి భేటీలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గానే వ్యవహరించారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే రాజా సాయి కృష్ణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే కాపు యువకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులంతా కూడా ఒకసారిగా ఏకమవుతా ఉన్నారు. తమ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడిని కావాలనే ఏపీలో రాజకీయ రంగు పులిమేందుకు అంటే రాజకీయంగా కూడా తనని వాడుకోవడం కాకుండా కావాలనే కొట్టి చంపారు అనేటువంటి ఒక దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక చర్చ ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గుప్పమంటా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు సాయి కృష్ణ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే న్యాయస్థానాల ఎదుట అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క అంశానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క లాకప్ డెత్ అయ్యాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క అంశం ప్రస్తుతం రాజకీయ దుమారం అయితే రేపుతా ఉంది. ఇటు వైకాపా కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశంపై ముందుకెళ్తా ఉంది. కృష్ణలంక చెందినటువంటి సాయి కృష్ణపై గతంలో దాదాపు 20 కేసులు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులే స్వయంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో
పోలీసుల విచారణ సమయంలోనే సాయి కృష్ణ మృతి చెందాడని, మృతదేహాన్ని మాయం చేశారని చెప్పి కూడా ఇప్పటికే సాయి కృష్ణ తల్లి అయితే మాత్రం ఆరోపిస్తా ఉంది. ఈ యొక్క వ్యవహారంలో నిర్లక్ష్యం, మిక్సింగ్ సంబంధించిన అంశాలపై కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క కేసు విచారణ అధికారిగా ఉన్నటువంటి దైవ ప్రసాద్ ఏదైతే ఉన్నారో కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ యొక్క కేసుకు సంబంధించి ఏదైతే క్రైమ్ నెంబర్ 107/2026 సెక్షన్ బిఎన్ఎస్ 127, 123 బిఎన్ఎస్ 280 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఆ సిఐని అరెస్ట్ చేయాలి అంటే ఆ సిఐని కూడా కాసేపట్లో లొంగిపోతాడనే అంటే లొంగిపోతాడనేటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సిఐ నాగరాజు అయితే మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. మరి అజ్ఞాతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన న్యాయస్థానాన్ని కూడా ఇప్పటికే ఆశ్రయించారని కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా స్పష్టంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయన కనుక బెయిల్ మంజూరైతే, ముందస్తు బెయిల్ మంజూరైతే కనుక పోలీసులు అరెస్ట్ చేయరు, లేదంటే మాత్రం ఆయనే వచ్చి లొంగిపోతాడు అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తం మీద ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలోనే అంటే దాదాపుగా సాయి కృష్ణ సంబంధించినటువంటి తల్లి అదేవిధంగా మామయ్య కానీ అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి కాపు నేతలు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికీ పెద్ద మొత్తంలో కూడా పెద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. తమ కుమారుడిని తమకు అప్పచెప్పండి, లేదంటే వాడు చనిపోతే గనక వీళ్ళు చంపేస్తే గనక కనీసం అస్థికైనా మాకు ఇవ్వండి అని చెప్పి తన తల్లి రోధిస్తున్న తీరు కూడా నిజంగా చాలా కలిసివేస్తా ఉంది. మరి ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా మరి విజయవాడ కృష్ణలంకకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి పురోగతి సాధిస్తారా, లేదంటే నాగరాజును అరెస్ట్ చేసి సరిపెట్టుకుంటారనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. మరి ఏదేమైనా సిఐ నాగరాజు వ్యవహార శైలి పట్ల కూడా ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఒక దుమారం రేపుతా ఉంది. అంటే ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా సాయి కృష్ణను తీసుకువచ్చి ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా తన అంటే సాయి కృష్ణ చనిపోయేంత వరకు కూడా అతను తీవ్ర చిత్రహింసలకు గురి చేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం పెద్ద మొత్తంలో అయితే మాత్రం వెల్లువెత్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై ప్రస్తుతం ఒక సస్పెన్స్ కొనసాగుతా ఉంది. మరి సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గానే ఈ యొక్క విషయంపై అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం ఇంకా డెప్త్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కాపులంతా కూడా అంటే కాపు సంబంధించినటువంటి వారంతా కూడా ఏకమవుతా ఉండడంతో కూడా ఇటు కుల సిచ్చు రేగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఈ యొక్క నాగరాజు సంబంధించిన ఎపిసోడ్ పై అయితే మాత్రం ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ మరి ఈ యొక్క నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిఐని సస్పెండ్ చేయడం కాదు, ఎప్పుడు యూనిఫామ్ వేసుకునే వీలు లేకుండా అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఏపీలో కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా మరి నాగరాజు లాకప్ డెత్ సంబంధించిన కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మాల్తి. Right, Pawan. Thank you for the more updates.